ఇంట్లో పప్పుచారు చేసినా, సాంబార్ చేసినా లేదా రసం చేసినా ఏదైనా సరే నంచుకోవడానికి అయితే కంపల్సరీ ఉండాలి. ఈసారి నంచుకులో అరటికాయ బజ్జీని అయితే నా స్టైల్లో ఎలా చేశానో చూపించేస్తాను రండి. ఇక్కడ నేను పచ్చిగా ఉన్న 2 అరటికాయల్ని శుభ్రంగా కడుక్కొని మూటికలు కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న చాపర్ తో అయితే నేను కట్ చేసుకున్నాను. ఒకవేళ లేకపోతే చాక్ తో ఇలా సాఫ్ట్ గా అంటే కొంచెం పలుచగా అలానే కొంచెం మందగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముక్కలు. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసి నానబెట్టుకోవాలి. అంటే బ్లాక్ అవ్వకుండా ఉంటాయి అనమాట అలా చేస్తే. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, కొంచెం పసుపు, కారం, ఉప్పు, బేకింగ్ సోడా వేసి ఇలా వాటర్ పోసుకుంటూ ఈవెన్ గా పిండిని 15 మినిట్స్ లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. పిండి కలుపుకోవడంలోనే బజ్జీ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక క్లాత్ వేసుకొని నానబెట్టు అరటికాయ ముక్కల్ని ఇలా ఈవెన్ గా వేసుకొని క్లాత్ తో ఇలా ఒత్తుకుంటూ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి బాగా అరటికాయ ముక్కలకి అంటుకొని బజ్జీ బాగా వస్తుంది. నెక్స్ట్ ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా బజ్జీల్ని వేసుకోవడమే. అంతే, బజ్జీని 2 వైపులా వేయించుకొని తీసేసుకోవడమే. ఈస్ డన్. వేడి వేడి అరటికాయ బజ్జీ రెడీ. అలా ప్లేట్ లో సర్వ్ చేసుకొని కెచప్ తో లేదా వేడి వేడి సాంబార్ అన్నంతో అయినా సూపర్ గా ఉంటాయి అనమాట బజ్జీస్. మరి మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి.